ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! ఈ విశ్వాస గృహం అనే ప్రోగ్రామ్‌కి మీకు స్వాగతం. ఒక స్తుతి పాటతో, ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా. నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యమును చూపే నిన్ను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి. నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినముల అత్యంతము. ఒక క్షణమైన విడువని ప్రేమామృతం. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! అవును తండ్రి, మీ కృప లేకపోతే మేము ఈ లోకంలో సజీవులుగా లేము తండ్రి. మీ కృప లేకపోతే మీ రాజ్యంలో మేము చేరలేము తండ్రి. మీ కృప మా జీవితంలో లేకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేము తండ్రి. అవును తండ్రి, చిన్నప్పటి నుంచి మేము యవ్వనస్తుల నుంచి నేను ముసలి వాళ్ళ వరకు మాకు కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఎన్ని పోరాటాలు మేము చూసామో. కానీ ఇప్పటి వరకు మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృపయే తండ్రి. అవును తండ్రి, మీ కృప మాకు చాలును తండ్రి. అవును తండ్రి, ఆనాడు మీరు మీ భక్తుడిని పౌలును చెప్పారు తండ్రి, నా కృప నీకు చాలును అని తండ్రి. అవును తండ్రి, ఈ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ కృప వాళ్ళకు సమృద్ధిగా దయచేయండి తండ్రి. వాళ్ళు కూడా వాళ్ళ నోటితో పలికే విధంగా, అవును నా యేసయ్య కృప నా జీవితంలో చాలు. నా యేసయ్య మాట నాకు ఈ లోకంలో చాలు. నా యేసయ్య హస్తము నాకు ఈ లోకంలో చాలు. ఎవరు నాకు అవమానించినా, ఎవరు నాకు నిందించినా, ఎవరు నాకు కష్టపెట్టినా, ఎవరు నాకు నష్టపెట్టినా, ఎవరు నాకు ప్రాణహాని చేసినా, ఎవరు నాకు మోసం చేసినా, ద్రోహం చేసినా, నా గుండెకు గాయం చేసిన యేసయ్య కృప నాకుంటే అంతే చాలు అని చెప్పే విధంగా వాళ్ళకు దీవించండి తండ్రి. అవును తండ్రి, మీ కృప ఉంటేనే మా శత్రువులకు మేము ప్రేమించగలము. మీ కృప మా జీవితంలో సమృద్ధిగా ఉంటే మా సహోదరులకు మేము ప్రేమించగలము. మీ కృప మా జీవితంలో సమృద్ధిగా ఉంటే మీలాగా మేము ఈ లోకంలో సాక్షులుగా ఉండగలము తండ్రి. అవును తండ్రి, మీ కృప ఈ సమయంలో మీ ప్రతి బిడ్డకు సమృద్ధిగా ఇచ్చి మీరే మహిమ, ఘనత, ఆరాధన యుగయుగములో పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! అందరూ బాగున్నారని, సజీవులుగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అందరికీ ఈ లోకంలో నడుచున్న వాళ్ళకి అందరికీ ఎవరైనా మీరు బాగున్నారా అంటే దేవుని కృప అంటారు. ఏ దేవుని కృప? ఆ కృప ఎలా ఉంటది? ఆ కృప ఏమి చేయగలది అంటే వాళ్ళు చెప్పలేకపోతారు. దేవునికి తెలిసిన బిడ్డలు, యేసుప్రభుని తెలిసిన బిడ్డలు, యేసుప్రభు తెలియక బిడ్డలు కూడా దేవుని కృప ఉంది అని చెప్తారు. మళ్ళా ఆ కృప ఎలా పొందుకోగలమో చాలామందికి తెలియదు.
నిజంగా ఆ కృప పనిచేస్తే మనము ఈ లోకంలో చిరునవ్వుతో ఉంటాము. శాంతి సమాధానంతో ఉంటాము. అందరినీ క్షమించే విధంగా ఉంటాము. అందరినీ ప్రేమించే విధంగా ఉంటాము. అందరినీ దీవించే విధంగా ఉంటాము. యేసయ్య కృప అర్థం చేసుకోవాలంటే మన జీవితం అంతా సరిపోదు. కానీ ఆయన కృపలో మనం నడుస్తుంటే ఆ కరుణామయుడులాగా, ఆ కృపామయుడులాగా మనము ఆయన రూపంలో అయిపోతాం. మనకు తెలియకుండానే ఆయనలాగా మార్చుకుంటాడాయన. అదైతే 100% సత్యం. ఎందుకంటే నాలాంటి మూర్ఖుడిని కూడా ఆయనలాగా ఆయన మార్చుకుంటూ పోతున్నాడు. కానీ మొదటి అడుగు మనమెయ్యాలి. మొదటి అడుగు మనం వేసుకుంటూ పోతే ఆయన 10 అడుగులు, 100 అడుగులు, 1,00,000 అడుగులు కూడా మన ద్వారా ఏయించుకుంటా పోతాడు. ప్రార్థన చేసుకుంటా పోతే, ఆరాధన చేసుకుంటా పోతే, దేవుని వాక్యం మనము అనుదినం చదువుకుని పోతే, ఆయన చెప్పిన ప్రతి మాటకు మనము లోబడి విధేయతగా మనం నడుచుకొని పోతే యేసయ్యలాగా మన జీవితము ఆయన మలుపుకుంటా పోతాడనమాట. ఎంతమంది మన మీద బురద వేసినా, అపనిందలు వేసినా మనకు ఆయన హస్తం ఉంటే చాలు, ఆయన కృప ఉంటే చాలని మనము చెప్పగలం. తామర పుష్పం కూడా బురదలో ఉంటుందండి. తామర పుష్పము బురదలో ఉంటుంది, కానీ బురద తామర పుష్పంకి అంటుకోదంట. ఈ లోకం అనే బురదలో మనం కూడా ఉన్నాం. తామర పుష్పంలాగా అవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. వెలుగులాగా ఉండాలని, ఉప్పులాగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ బురద మనకు అంటుకోకూడదు. ఆ పాపం అనే బురద మనకు అంటుకోకుండా ఉండాలంటే మనము అగ్నిలాగా ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉంటే మనకు దుష్టుడు పారిపోతాడు మన నుంచి. దుష్టుడు పారిపోతాడు. యేసు ప్రభు ఎవరు నాకు తెలుసు, పౌలను నాకు ఎవరు తెలుసు అని సాతాను సవాలు వేస్తాడనమాట. కానీ ముంగటోళ్ళు ఆ సవాలుకి జవాబు చేయలేకపోతే వాళ్ళకు సాతాను సంబంధులు తరిమి కొడతారనమాట. అందుకోసము ఈ లోకంలో మన పేరు దేవునికి కూడా తెలియాలి, సాతాను కూడా తెలిసి ఉండాలి. మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి. మొదట జీవ గ్రంథంలో ఉంటే సాతాను రాజ్యము మన పేరు వింటే వణకాలి. కానీ ఈ లోకంలో దేవుని పిల్లలు సాతానికి చూసి భయపడతారు. సాతానుడు ఎవరిలోనైనా దూరుతాడు. దుష్టాత్మలు మనుషులలో దూరుతుంది. అది ఎన్ని ఆత్మలైనా దూరవచ్చు. 1 కావచ్చు, 1000 కావచ్చు, లక్షల్లో దురాత్మలు ఒక మనిషిలో ఉంటుందన్నమాట. ఇది నా కథలు కావు, ఇది సత్యమైన కథలు. బైబిల్లో జరిగిన సంఘటనలు బైబిల్లో మనకు దేవుడు రాయించాడు. ఎందుకంటే దుష్టుడు పన్నాగం మనకు తెలవాలి. దుష్టుడు పన్నాగం మనకు తెలిస్తే మనము ఈ లోకంలో జయించగలము. దేవుడి శక్తి మనకు తెలియాలి. దేవుడు ఎవరో మనకు తెలియాలి ముందు. అప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఈ ఫలానా బ్రదరు, ఈ ఫలానా సిస్టరు, ఈమెలో దురాత్మ ఉంది. ఒక కుటుంబంలో ఒక్క బిడ్డ అయినా
సరిగ్గా ప్రార్థన చేస్తే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తే ఆ వ్యక్తికి తెలుస్తది. మా తల్లిలో, తండ్రిలో, లేకపోతే నా కుమారుడిలో, నా కుమార్తెలో దురాత్మ ఉందా లేదా అని. దేవుడితో నడుస్తే దేవుడు బయలుపరుస్తాడు. అందుకోసము ఈ లోకంలో ప్రార్థన శక్తి మనకు అవసరం ఉంది. ఇక్కడ పాస్టరు సారా గారు ఉన్నారు. నేనే మాట్లాడుకుంటూ పోతున్నాను. ఇక్కడ పాస్టర్ సారా గారు ఉన్నారు. ఆమె దేవుని వాక్యం చెప్తుండిపోతే మనం శ్రద్ధగా విని దేవుని రహస్యాలు, బైబిల్‌లో ఉన్న లోతైన సత్యాలు మనం తెలుసుకొని, మనం ఈ లోకంలో జయ జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు దేవుడు పిరికి ఆత్మ ఇయ్యలేదు. మనకు రోషం గల దేవునికి చెందిన బిడ్డలము. ధైర్యం గల దేవుడి బిడ్డలము. అందుకోసం ఈ లోకంలో నడిచినప్పుడు తాంత్రిక శక్తులను, మాంత్రిక శక్తులను, చాతబడి శక్తులను మన కాళ్ళ క్రింద అణగదొక్కే శక్తి మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. సర్పము మన కాళ్ళకి ఆమె విషము ఇస్తది. ఆమె అలా సర్పము పని చేస్తది. కానీ దేవుడు బిడ్డలు దేవుడు పని చేసుకొని పోవాలి. మొదటి నుండి మనము బైబిల్ చదువుకొని పోతే మనము సాతాను తొక్కే తలను చితక్కొట్టే శక్తి మనకు దేవుడిచ్చి ఉన్నాడు. అందుకోసము ఈ లోకంలో మనము ఎక్కడ మాంత్రికుల దగ్గర, బాబాల దగ్గర పరిగెత్తి నిమ్మకాయలు కట్టుకోవడానికి అవసరం లేదు. మన మాట సెలవిస్తే చాలు. మనము యేసు నామంలో పలికితే ఆ దురాత్మలు వెళ్ళిపోవాలి. మన కాళ్ళ అడుగు అక్కడ వేశామంటే సాతాను శక్తులు పారిపోవాలి. కొన్ని గృహాలకు మేము వెళ్తుంటామన్నమాట. కొన్ని గృహాలకు మేము దేవుని సేవకులుగా ప్రార్థనకి పిలిస్తే వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఆరాధన, ప్రార్థన, వాక్యం చెప్పినప్పుడు ఆ ఇల్లు, ఇంట్లో ఉన్న వ్యక్తులు దేవుని వాక్యం విని, దేవుని శక్తిని పొంది పరిశుద్ధంగా అయిపోతారు. కానీ తర్వాత మళ్ళా అదే విధంగా వాళ్ళు ఈ లోకంలో నడిచి ఎన్నో దురాత్మలను మళ్ళా వాళ్ళ శరీరంలో, వాళ్ళ గృహాలలో తెచ్చుకుంటారు. ఇల్లు శుద్ధి చేసిన తర్వాత ఆ ఇల్లు అంటే మన శరీరం. ఆ శరీరం శుద్ధైన తర్వాత ఏ దురాత్మలైతే వెళ్ళిపోతాయో మళ్ళా 7 చెడ్డమైన దురాత్మలు వాళ్ళు తీసుకొస్తారంట వాళ్ళు స్నేహితులు. ఈ ఇల్లు శుద్ధిగా అయిపోయింది, ఖాళీగా ఉంది, మళ్ళా రండి అని వాళ్ళు ఇంకా ఎన్నో ఆత్మలకు వాళ్ళకు తీసుకొని వచ్చేస్తాయి. ఎందుకు? దేవుని సేవకులు ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ హృదయాలను, వాళ్ళ ఇల్లుని, గృహాలను శుద్ధి చేసిన తర్వాత వాక్యంతో, ప్రార్థనతో, ఆరాధనతో, దేవుని సన్నిధితో, దేవుని ఆత్మతో, దేవుని అగ్ని అభిషేకంతో తర్వాత వాళ్ళ బాధ్యత ఏందంటే వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా వాక్యం అనే ఆహారము, జీవాహారము భుజిస్తూ ఉండాలి. దేవుని చెప్పినట్టు వాళ్ళు నడుచుకొని పోవాలి. ఒకవేళ వాళ్ళు దేవునికి చెప్పిన మాటకి లోబడకపోయి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని పోతే దురాత్మలు వాళ్ళలో బలంగా వేరే చెడ్డ ఆత్మలు వచ్చేస్తాయి. అందుకోసము ఈ లోకంలో మన ప్రయాణము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళు వెళ్ళి వాళ్ళతో ముచ్చట చేయడానికి ఈ జీవితము దేవుడు ఇయ్యలేదు. ఈ లోకానుసారంగా జీవించాలని కోసం మనకు మన దేవుడు ఆయన
అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని పెట్టి మనకు కడగలేదు, కొనలేదు. అందుకోసము ప్రతి మనిషికి లెక్క అప్పచెప్పాల్సి ఉంది. ఈ జీవితం నువ్వు ఏం చేశావని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు. అందుకోసము చాలా జాగ్రత్తగా ఈ మన ప్రయాణము కొనసాగించాలని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే మనము పరలోక నివాసులము. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అందుకోసము మనము పరిశుద్ధంగా జీవించాలని మనం దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ సారా గారు దేవుని వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా విని మన జీవితాలను దేవుని వాక్యం అనుసారంగా కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి దేవుని కృపలో? మనమందరం చాలా సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. కానీ ఈరోజు దేవుడు మాట్లాడే మాట అమూల్యమైన మాట. ఎందుకంటే దేవుడు నడిపిస్తాడంట, చూస్తాడంట, వింటాడంట. ఇంకొకటి ఆయన కోపం కూడా వస్తుందంట. ఈ మూడు మనం నేర్చుకుందాం. ఒకటి చూస్తాడు, వింటాడు, ఇంకొకటి నడిపిస్తాడు, ఇంకొకటి ఆయన మాట తిరుగు చెప్తే ఆయన ఒప్పుకోడంట. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. మన అంశం ఏమిటంటే, నేను వారి బాధను చూశాను అంటున్నాడు. చాలామందికి దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుద్ది? దేవుడే ఉంటే నేను ఇంత కష్టపడుతున్నా చూస్తూ ఊరుకుంటాడా? చాలా అనుమానాలు ఉంటాయి. చాలామందికి ఆ అనుమానాలు ఉన్నాయంట. విసిగిపోతున్నారంట. ప్రార్థన చేశాము కానీ జవాబు రావట్లేదు. దేవుడు చూస్తున్నాడా లేదా అన్న ఆలోచన కూడా వాళ్ళలో మిగిలిపోతుందంట. మన దేవుడు రాయిరప్ప కాదు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఎత్తుకొని ముద్దాడే దేవుడు. మనకై మనం దూరం అవుతాం కానీ ఆయన ఎన్నడూ మనల్ని దూరం చేసే దేవుడు కాదు. అందుకే ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చాలామంది కంట చాలా వేదన, బాధతో కృంగిపోయి ఉన్నారు. ఈ మాట నువ్వు చెప్పు. నేను చూసే దేవుడను, వినే దేవుడను, సహాయం పంపించే దేవుడను, నిశ్చయంగా నేను తోడుండే దేవుడని అంటున్నాడు. మరి ఈరోజు మనం విందాము. కొంచెం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీవు ఘనమైన కార్యాలు చేసి తండ్రి వినాయన, నువ్వు వినే దేవుడు వినాయన. ఏ బిడ్డ అయితే నా దేవుడు వింటున్నాడా, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదే అని ఏ బిడ్డ అయితే నలిగిపోతున్నాడో ఆ బిడ్డను ధైర్యపరచడానికి నువ్వు తోడుగా నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతున్నావు తండ్రి. ఆత్మ చెప్పిన మాట చెవిగల వారు వినును గాక రాజా. ఇదిగో తండ్రి, సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ. యేసు నామములో రక్షిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 3వ అధ్యాయం నుంచి మనము 7వ వచనం కాడి నుంచి చదువుదాం. ఇక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మోషేకి ఎన్నుకొని పొద అగ్నిజ్వాలగా మండుచున్నప్పుడు ఆయనతో మాట్లాడాడంట. ఫస్ట్ చూడండి, ఒక ప్రవక్తను సిద్ధపాటు చేశాడు, ఒక యాజకుడిని సిద్ధపాటు చేశాడు. ఎందుకు ఈ యాజకుడిని, ఈ మోషేను ఎందుకు ఎన్నుకోవాల్సింది వచ్చింది? ఆ బిడ్డను చిన్నప్పుడే ఎన్నుకున్నాడంట. ఎందుకంటే ఈ ప్రజల బాధ నుండి వీరిని విడిపించి నెమ్మది శాంతినిచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావాలి. ఈ బిడ్డతో పని ఉంది కాబట్టి పిండంగా ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు దేవుడు. ఈ బిడ్డ ఎప్పుడో మరణించాల్సింది. ఆ నైలు నదిలో వేసినప్పుడే మరణించాల్సింది. ఆ రాజు మగబిడ్డలందరినీ చంపే అన్నప్పుడే
ఈ బిడ్డ మరణించాల్సింది. ఎందుకు ఈ బిడ్డ మరణించలేదంటే, ఈ బిడ్డ పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవుడికి. మరి ఈ బిడ్డ పట్లే ప్రణాళిక ఉన్నప్పుడు, మన పట్ల ఎందుకు ప్రణాళిక లేడు? ప్రతి మనిషితో ఆయనకు పని ఉంది. పిండంగా ఉన్నప్పుడే ఆయన చూసే దేవుడంట. ఎన్నో సార్లు చనిపోదామని ప్లాన్ చేసుకున్నాం. కానీ చావలేదు. అది రివర్స్ అవుతుంది. ఎన్నో సార్లు గాయపరుచుకున్నాం. కానీ గాయం అలాగే ఉంది కానీ మానలేదు. ఎందుకు నిన్ను బ్రతికిస్తున్నాడు? ఎందుకు నీకు సహాయం చేస్తున్నాడు? ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు? అంటే నీతో దేవుడికి పని ఉంది. నువ్వంటే ఇష్టం కాబట్టి, నిన్ను తన రక్తంతో కొన్నాడు కాబట్టి. అవును, నిన్ను నన్ను తన రక్తంతో కొన్నాడు. ఎన్నోసార్లు పిచ్చి పిచ్చి ఆలోచనలతో కృంగిపోయిన రోజులు చాలా ఉన్నాయి. వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడటం లేదు. నాకు ఇది రావట్లేదు, అది రావట్లేదు. దీంట్లో నేను సక్సెస్ లేను, దాంట్లో నేను సక్సెస్ లేను అని ఎన్నో మార్లు కృంగిపోయిన రోజులున్నాయి. కానీ ఆ కృంగిపోయిన రోజులు కూడా దేవుడు చూస్తున్నాడంట. మన కన్నీళ్ళంట ఆయన బుడ్డిలో ఉన్నాయంట. మన నేత్రంలో ఆయన తెలుసంట. మన హృదయం ఆయనకు తెలుసంట. ఒక పిండంగా ఉన్నప్పుడు ఆ దేవుడికి తెలిసినప్పుడు, నువ్వు పెద్దదానివై పెద్దవాడైనప్పుడు దేవుడికి తెలియదా మనం ఏం చేసేది? ఆయన చూచే దేవుడని చెప్తున్నాడు. మనం చదువుదాము. అందుకే మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్లాన్‌తో, ఒక ప్రణాళికతో. ఆయన ప్రణాళిక, ఆయన ప్లాన్ మన ఎడల ఉందంటే, ఎవరేమి చేసినా కూడా మనం బతుకుతాం. హ్మ్. ఏమైనా కానీ నిన్ను బ్రతికిస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన ఆశీర్వదించిన, ఆయన కార్యం చేసిన తిప్పే శక్తి ఎవ్వరికీ లేదు. కాకపోతే మనకు జ్ఞానం రావాలి. మనము లోకానుసారమైన జ్ఞానం వెతుకుతాము. యాకోబు రాసిన పత్రికలో పవిత్రమైన జ్ఞానం మొట్టమొదటి పైనుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తది? దేవుడితో స్నేహం చేస్తే, ఆయనతో ప్రార్థన చేస్తే, ఆయనతో ఎక్కువ సమయం గడిపినప్పుడు, ప్రతి చిన్న విషయం ఆయనకు అప్పగించినప్పుడు ఆ జ్ఞానం మనకు ఇస్తాడంట. ఇక్కడ ఐగుప్తు ప్రజలు ఎన్నో బాధలు, హింసలు పడుతున్నారు. చాలా రోజుల నుంచి ఒకరినొకరు ఆహారం లేక, ఆ పనుల భారంతో విసిగిపోతున్నారు, సొనుగుతున్నారు, గొణుగుతున్నారు. చివరికి వాళ్ళ దేవుడు వాళ్ళకు గుర్తొచ్చాడంట చూడండి. ఎవరు గుర్తొచ్చారంట? వారి దేవుడు వారిని గుర్తొచ్చాడంట. గుర్తు వచ్చి మొరపెట్టారంట. మొరపెట్టినప్పుడు నిశ్చయంగా నేను వారి బాధను నేను చూశాను. ఈరోజు నువ్వు మొరపెడుతున్నావు. నిశ్చయంగా నీ బాధను దేవుడు చూశాడు. కాబట్టి ఓపిక కలిగి ఉండమంటున్నాడు. సహనం కలిగి ఉండమంటున్నాడు. నువ్వు సహించలేనంత నీకు శ్రమ రాదు. ఎందుకంటే ఆ శ్రమలో నువ్వెన్నో నేర్చుకోవాలి. ఆ ఇబ్బందులు, ఆ బాధలో ఎన్నో నేర్చుకోవాలని దేవుడు ప్లాన్. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో మరియు ఇట్లా 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వాటిని వారు పెట్టు మొరను వింటిని. చూడండి. 1 నేను నిశ్చయంగా చూచితిని కళ్ళతో. 2 వింటిని. మన దేవుడు ఏంటంట? చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు, ప్రేమించే దేవుడు. నువ్వు ఏర్పరచుకోలేదు దేవుడిని. ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడంట. యోహాను సువార్త 15వ వచనంలో ఉంది. మీకు నేను స్నేహితులై పిలుస్తున్నానంటున్నాడు. ఎలా దేవుడు చూస్తాడు అని మనకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకు చూడడు దేవుడు? అబ్రహాము తన భార్య అయిన హాగర్‌ను దేవుడు సారా చెప్పినట్టు విను, నీ దాసిని నువ్వు వెళ్ళగొట్టమని చెప్పినప్పుడు, ఆ బిడ్డను తీసుకొని
ఒంటరిగా అడవి మార్గంలో తను వెళ్ళేటప్పుడు తనకు తోడు ఎవ్వరు లేరు. ఏ సహాయము లేదు. ఒక ఒంటరి మహిళ ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు ఎంత బాధ, ఎంత రోదన పడి ఉంటది. ఎంత దిగులుతో ఉండి ఉంటది. కానీ ఆ బిడ్డను విసిరివేయగానే ఆ బిడ్డ పెట్టే మొర్ర దేవుడు విన్నాడంట. వదలలేదు దేవుడు. మనుషులు వదలొచ్చు, స్నేహితులు వదలొచ్చు, అందరూ వదలొచ్చు కానీ నిన్ను అనాథగా విడవని ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ సిగ్గునందుడు. కానీ హాగరు మళ్ళీ చెప్పాడు హాగర్‌కి, లెగు అని నీటి బుడ్డనిచ్చి, నీ బిడ్డకు ఒక జనముగా నేను చేసేదను. వాగ్దానం చేసి మాట్లాడాడు. ఆ బిడ్డను చంపలేదే దేవుడు. ఆమె పడే బాధకి ఆమెకు నాయకత్వం ఇచ్చాడు ఆ బిడ్డను. దేవుడు చూచేది. అప్పుడు ఆమె ఏమన్నది తెలుసా? చూచుచున్న దేవా. ఈరోజు మనకు చిన్ని చిన్ని సమస్యలు, చిన్ని చిన్ని బాధలు మన గుండెకి గాయం కావచ్చు. ఆ గాయాన్ని మాన్పే దేవుడు మన దేవుడు. మన రక్షకుడు. అప్పుడు మోషేతో చెప్తున్నాడు. నేను విన్నాను, చూచాను. ఇప్పుడు నేను దిగి వచ్చాను. నేను నడిపించాలి వాళ్ళను. నేను పోయి ఎలా నడిపించగలుగుతాను? అందుకు నువ్వు కావాలి నాకు. చూసారండి? ఈరోజు మీరు కావాలి, నేను కూడా కావాలి. నేను కూడా కావాలి, మీరు కూడా కావాలి దేవుడికి. ఎందుకంటే మనతో పనుంది ఆయనకు. మనల్ని మన దగ్గరికి ఎవరిని పంపిస్తాడో మనం వాళ్ళకి గైడ్ చేయడానికి, వాళ్ళకి ఆలోచన చెప్పడానికి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వాక్యంతో మాట్లాడతారు, సేవకులతో మాట్లాడతారు, ఇంకా కొందరితో మనతో మాట్లాడతాడు. ఎందుకంటే మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి. అది ఆయన ప్రేమ. ఆయన మనల్ని వదలడు. మీరు గమనించారో లేదో, ప్రతి క్షణం ఆయన ఆత్మ అల్లాడుచుంటదంట జనముల మీద. ఆయన అల్లాడుచుంటాడంట. నా బిడ్డకి ఏదో ఒకటి బాధలో ఉంది, కష్టంలో ఉంది. ఏదో ఒకటి నేను ఎవరి ద్వారానో వారి ద్వారా సహాయం పంపియాలి. వారి ద్వారా నేను వాక్యం ప్రకటించి ఆ మాటలు చెప్తే వాళ్ళు ఓదార్చి పొందుతారు. బలపరుస్తాను అని దేవుడు ఎవరినో ఒకళ్ళని ఎన్నుకొని చెప్తూ ఉంటాడంట. ఆయన అనువాడు ఉన్నవాడు అంట. అంత మంచి దేవుణ్ణి మనం వదులుకుంటామా? వదులుకొని కొంచెం బాధొచ్చింది, కొంచెం కష్టం వచ్చిందని బయల్ని ఆశ్రయిస్తామా? అది దానికి ముక్కు లేదు, నోరు లేదు, రుచి చూడదు, ఏమీ చేయదు. ఎట్లా ఉంటది నీ ప్రార్థన? జీవం కలిగిన దేవుడు బిడ్డలు జీవం కలిగినట్టే ఉంటది. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? అన్యుల్లాగా పుణ్యం అమాస్య చూస్తావా? భయపడతావా? ఆహారంగా ఇచ్చాడు మన దేవుడు శత్రువులను. సూర్యచంద్రులను ఆపమని నీకు చెప్పాడు. నువ్వు అమాస పుణ్యం చూస్తావా? ప్రయాణం చేయవా? ఇదా మనకు దేవుడు నేర్పించింది. ఇలా మోషే అంటున్నాడు, నేను అతివాడను, నాకు మాటలు రావు, నేను ఎట్లా మాట్లాడతాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? మాటలు నేర్పించేవాడును నేను, మూగవాడని చేసేవాడిని నేనే, గుడ్డివాడిని చేసేవాడిని అంటే మాటలు ఇచ్చేవాడిని కూడా నేనే. నువ్వు నాకు చెప్తావా అని దేవుడు చెప్తున్నాడు. మనము అధికారం కలిగిన బిడ్డలము, రోషం కలిగిన తండ్రి బిడ్డలం మనము. కాకపోతే మనం చేసే కొన్ని అలవాట్లు ఉంటాయి చూడండి. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాము చాలాసార్లు. నా ప్రార్థన వినడు దేవుడు, ఇంకా నా మొర వినడు, నా జీవితం ఇంతే అనేసి చాలా వేదన చెందుతున్నాం. హన్నా కూడా చాలా వేదన పడిందంట. హన్నాతో చూడండి ఎంత పని ఉందో దేవుడికి. పెనిన్నాకేమో మస్తు బిడ్డలనిచ్చాడు దేవుడు. ఆ ఇంట్లోనే ముళ్ళు, కానీ హన్నాకు బిడ్డలు లేవు. ఆమె ఎంత నరకం చూపించిందో ఆమెను. మందిరానికి వెళ్ళి దేవుడితో కమిట్మెంట్ చేసుకుంది. ఎందుకు దేవుడితో తీర్మానం చేసుకుందంటే, దేవుడికి తెలుసు ఆమె తీర్మానం చేసుకునే హృదయం ఆమెలో ఉంది. నువ్వు నలుగుతావో అప్పుడే నీకు ధైర్యం వస్తుంది. అప్పుడే నువ్వు దేన్నైనా తట్టుకోగలుగుతావు. నీలో ఒక త్యాగం వస్తుంది. నువ్వు నలగకపోతే
నీకు సుఖం నీ శరీరానికి సుఖమొస్తే దేవుడి కోసం నువ్వు నిలబడలేవు. శరీరానుసారమైనది చావాలి. ఆత్మానుసారమైనది బ్రతకాలి. ఒక గింజ భూమిలో పడి చనిపోతేనే అది మొక్క అందమైన మొక్కగా వచ్చి పండ్లిస్తది. మనం శరీరానుసారంగా చనిపోతేనే ఆత్మానుసారంగా జీవిస్తాం. హన్న గురించి దేవుడికి తెలుసు. ఏదైనా చేయగలుగుతది. ఆ ధైర్యం ఆమెలో ఉంది. నా కోసం నిలబడగలుగుతది అన్న ఆ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. ఒకటే మాట అంది. ఎక్కువ మాట చెప్పలేదు తను. నువ్వు గిన నా గర్భం తెరుస్తే, ఒక మగబిడ్డనిస్తే, ఆ బిడ్డని నీకిస్తానయ్యా. చూడండి తీర్మానం. ఎంత నలుగురిలో ఈ మాట అని ఉంటది. సొనగలేదు, గొనగలేదు దేవుడిని. నువ్వేం దేవుడవి? నేను ఇంత ఘనంగా ప్రార్థన చేస్తున్నాను. ఇంతగా నిన్ను వేడుకుంటున్నాను. ఏటేటా నీ మందిరానికొస్తున్నాను. ఇంతమంది నన్ను అవమానిస్తున్నారు. నా ఇంట్లోనే ముల్లు. ఆమె నాకు చాలా ఇబ్బంది పెడుతుంది పెనిన్య. నేనేం చేయమంటావు? నిన్నొదిలేస్తున్నానింకా. కొంతమంది ఇంట్లే ప్రార్థనకు కొంచెం లేట్ జవాబొస్తే, కొంచెం కష్టమొస్తే నేను దేవుడిని వదిలేశాను. దేవుడు నన్ను వదిలేశాడు. దేవుడు మనల్ని ఎప్పుడు వదలడు. మనమే చాలా సార్లు దేవుడిని వదిలేస్తుంటాము. హన్న అలా చెప్పలేదు. దేవా, ఒక్క బిడ్డని నాకు అనుగ్రహిస్తావా? ఆ బిడ్డని నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పి ఇష్టంగా చెప్పేసింది. ఎంతమంది ఇష్టంగా ఇస్తాను అంటున్నారు? ఎంతమంది నా దేవుడు చూసే దేవుడు అంటున్నారు? ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంట తీర్మానం తీసుకుంటారంట. దేవుణ్ణి ప్రేమించేవారంట ధైర్యం కలిగి ఉంటారంట. వారికి ఏమైనా చేయని, ఏదైనా కానీ, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. నా దేవుడు చూచే దేవుడు. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. నేను సేవించేవాడు, నన్ను ప్రేమించేవాడు, నా కోసం రక్తం కార్చాడు. మరి ఇన్ని చేసిన దేవుడు ఈ చిన్న సమస్య నుంచి నన్ను విడిపించలేడా? నాకు అధికారం ఇచ్చాడు నా తండ్రి అని తీర్మానం తీసుకుంటారంట. ఇష్టంగా దేవుడి కోసం పనిచేయడానికి ఇష్టపడతారంట. కానీ ఆమె తీర్మానం చేసుకొని దేవుణ్ణి మోసం చేయలేదు. ఈరోజు మనం తీర్మానం చేసుకొని దేవుణ్ణి మోసం చేస్తున్నామేమో జాగ్రత్త. దేవుడు ఎక్కిరింపబడ్డంట, మనం ఎక్కిరింపబడతాము. సర్వశక్తివంతుడు, అన్నీ చూచే దేవుడు. మనం తీర్మానాలు చాలా చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుణ్ణి ఆ తీర్మానాలు ఇవ్వము. అంటే ఆ తీర్మానాలను నెరవేర్చము. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ తీర్మానంలో, నీలో, నీ ప్రవర్తనలో అంతటిలో ఆయనకు అధికారానికి ఒప్పుకోవాలి. తీర్మానం చేసావంటే అది ఖచ్చితంగా నెరవేర్చు, లేకపోతే చెయ్యకు. ప్రసంగి 5వ అధ్యాయం చదువు. ఏ బిడ్డ అయినా కూడా తీర్మానం చేసుకుంటారు. జనవరి 1 రాగానే ఈ జనవరి నుంచి నేను డిసెంబర్ తకు దేవుడి సన్నిధిలో ఉంటాను, మొక్కరిల్లుస్తాను, ప్రార్థన చేస్తాను, అన్ని పనులు నేను చేస్తాను దేవుడిది అంటావు. కానీ ఒక 10 రోజులు, 5 రోజులు మంచిగా చేస్తావు. మళ్ళీ యథాప్రకారం మన జీవితం అవుతుంది. అలాంటప్పుడు నువ్వు తీర్మానం చేయకు. విరిగి నలిగిన హృదయం అంట ఆయనకి ఇష్టమైన హృదయం అంట. ఇక్కడ మోషేకు చెప్తున్నాడు, నా ప్రజల బాధను విన్నాను, చూచాను, వారి కోసం వారిని నేను నడిపిస్తాను అని చెప్తున్నాడంట. మరి నేను వెళ్తే వాళ్ళు నమ్మాలి కదా అన్నప్పుడు, నేను నీకు నిశ్చయంగా తోడున్నాను, వెళ్ళు చెప్పు అంటున్నాడు. దేవుడు పనులు చేసే బిడ్డలకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన నిజముగా మొరపెట్టే వారి మొర ఆయన వింటాడు. వీళ్ళ మొర ఆలకించిన దేవుడు మన మొర ఆలకించడా? కాకపోతే మన హృదయాన్ని మార్చుకోవాలి. మోకరిల్లి ప్రార్థన చేయాలి. ఆయనతో సన్నిహితం కావాలి. నీ బాధంతా ఆయనకు చెప్పుకోవాలి. మన మనసు విప్పాలి ఆయన దగ్గర. ఆయనకు రహస్యాలు ఉండకూడదు. ఆయనకు ఏమి ఉండకూడదు. ఎందుకంటే కొన్ని మన పాపాలు, మన రహస్యాలు దేవుడికి మనకు అడ్డొస్తాయి. మనం మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడలేము. మోకరిల్లు ఈరోజు సాయంత్రం. మోకరిల్లు ఈరోజు ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావు మోకరిల్లు. కన్నులెత్తి చూసే అధికారం కూడా నాకు లేదు ప్రభువా, నన్ను దర్శించు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా మొర విను అని నువ్వు గట్టిగా మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నీ మనసును కుమ్మరిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు.
జవాబిస్తాడు. నీతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. నిన్ను బలపరుస్తాడు. ధైర్యపరుస్తాడు. ఒక మార్గం చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే నాతో ఉన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు. నేను మొరుపెట్టినప్పుడు విన్న దేవుడు నువ్వు మొరుపెట్టినప్పుడు కూడా వింటాడు. మన ప్రార్థనంట పరలోకాన్ని కదిలిస్తదంట. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు. పరలోక రాజ్యం మీ సన్నిధిలోనే మీ మధ్యనే ఉన్నదనేసి. ఎంతమంది ఇంట్లో పరలోక రాజ్యం ఉందో మనం కనుక్కోవాలి. మన ముఖమంట ఇప్పుడు సంతోషంగా, సమాధానంగా ఉన్నాడంట. ఎందుకంటే మన దేవుడు చూచే దేవుడంట, వినే దేవుడంట, నడిపించే దేవుడంట. విన్నాము కదా! ఇన్ని రోజుల నుంచి మనము మన దేవుడు వినడం లేదేమో, మన దేవుడు చూడటం లేదేమో, నేను అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను, వీరితో స్నేహం చేస్తాను, వారితో స్నేహం చేస్తాను అని. నువ్వు వారితో వీరితో స్నేహం చేయడానికి కాదు. నువ్వు ప్రత్యేకమైన బిడ్డవి. నీ సువాసన వాళ్ళు మారాలి కానీ, వాళ్ళ సువాసన నువ్వు తీసుకొని నువ్వు మారడం కాదు. మనం పరిమళ తైలంగా ఉండాలంట. క్రీస్తు సువాసనగా ఉండాలంట. ఎంతమంది ఉన్నాము? ఎప్పుడైతే మనం నలుగుతామో అప్పుడే క్రీస్తు సువాసనగా ఉంటాము. అందుకు కాబట్టి మన నిర్ణయము తప్పుడు నిర్ణయం తీసుకోకుండా, నాకెవ్వరు అర్థం చేసుకోవట్లేదు, నన్నెవ్వరు ప్రేమించట్లేదు, నేనేం చెప్పినా కూడా ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నావు మరి ఎగతాళి చేస్తే? వినడానికి దేవుడున్నాడు నీ ముందర. వాక్యం ఉంది మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడు. ఆయన వింటాడంట. ఎప్పుడు నువ్వు మాట్లాడినా ఆయన వింటాడంట. నీతో ఉన్నవారు వినలేరు, విసుగొచ్చి ఉంటుంది. నువ్వు ఫోన్ చేసిన వాళ్ళు వినలేరు, విసుగొస్తుంటుంది. అబ్బా మళ్ళీ చెప్తుందిరా బాబు అనేసి. కానీ దేవుడికి విసుగు రాదంట. నువ్వెన్ని సార్లు చెప్పినా, ఎన్ని మార్లు చెప్పినా వినే దేవుడంట మన దేవుడు. ఆయనకు చెప్పు, ఆయనే నీకు జవాబిస్తాడు. ఈరోజు విన్నాము కదా, మన దేవుడు వినే దేవుడంట, చూచే దేవుడంట. నిర్గమకాండం 3వ అధ్యాయం మొత్తం చదవండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కృంగిపోవద్దు, ఏమీ చేసుకోవద్దు. ఒకవేళ ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచాడు, విసిగిపోయి చనిపోవాలని ప్లాన్ చేస్తున్నారంట. నాకైతే తెలియదు. కానీ చనిపోతే నువ్వు వెళ్ళేది ఇక్కడ కొద్దిసేపే నీకు బాధ కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది. ఆ ప్రపంచము ఘోరంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదన భరించలేవు నువ్వు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ దేశంలో, ఈ ప్రజల మధ్య ఉన్నప్పుడే మారుమనసు పొందు. ఆ నరక వేదన నువ్వు భరించలేవు. అది తలుచుకోవడానికి కూడా భయంకరంగా ఉంటుంది. అలాంటి పనులు చేస్తే, మనం ఎంత మంచి పనులు చేసినా, ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ పిచ్చి పనులు చనిపోదాము, అది చేసుకుందాం, ఇది చేసుకుందామని అన్నా కూడా ఆ ప్రపంచం వద్దు నీకు. నీకు పరలోక రాజ్యం ఉంది. పరిశుద్ధుడైన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతికాంక్షణీయుడు నీ పక్కనున్నాడు. నీకోసం రక్తం కాచిన వాడున్నాడు. ఆయన వైపు చూడు. నీకు సంతోషం, సమాధానం, నీ జీవితానికి అర్థం తెలుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కృంగిపోవద్దు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీ అగ్నితో అభిషేకించినందుకు, నీ ఆత్మతో నింపినందుకు వందనాలయ. నిశ్చయముగా నువ్వు తోడుండే దేవుడివి, మా మొర ఆలకించే దేవుడివి, మమ్మల్ని ఆదరించే దేవుడివి, మాకు సహాయము చేసే దేవుడివి నాయన. అవును తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు నాయన. ఏ బిడ్డ అయితే కృంగిపోతున్నారో, ఏ బిడ్డ అయితే నశించిపోతున్నారో ఆ బిడ్డను ధైర్యపరచండి. దిగులుగా ఉన్నారో ఆ బిడ్డను లేవనెత్తండి నాయన. అవును తండ్రి, ప్రతి బిడ్డ శ్రేష్టమైన బిడ్డ నాయన. ప్రతి బిడ్డ కోసం నువ్వు రక్తం కాచావు నాయన. అవును తండ్రి, పిండంగా ఉన్నప్పుడే నీవు చూసావు తండ్రి. ఏ ఏ బిడ్డ అయితే నలుగురిలో ఉందో, ఏ ఏ బిడ్డ ఇబ్బందిలో ఉందో, ఏ ఏ బిడ్డ గాయపరుచుకుంటుందో, ఆ గాయాలన్నీ మాన్పి నీ బలిష్టమైన హస్తం కింద వారి ఉంచుము ప్రభువా. ఇదిగో తండ్రి, మా అందరినీ చేతి నీడలో దాచిపెట్టి సహాయము చేసి దీవించి ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ఇదిగో దేవా, ఈ సమయంలో ప్రార్థన అంగీకరించినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు
భూమి యందు మా యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మారణస్తులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము సమస్తం నీదే ఉంది మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలన్నిటికి జవాబిచ్చినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విన్నారు కదండి విలువైన దేవుని వాక్యము. దేవుడు మనందరినీ బహుగా ప్రేమిస్తున్నాడు. అందుకోసము ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటాడు. కానీ మనమే దేవుని మాటకు మనము మన హృదయం తలుపులు మూసుకొని ఉంటాం. దేవుడు మన హృదయాలను తట్టుతున్నాడంట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నాడు యేసు ప్రభు. ప్రతి మానవుడి హృదయము దేవుడు తట్టుతున్నాడు. కానీ మానవుడు సర్వ సృష్టికర్తకు ఆయన హృదయము ద్వారాలు విప్పుటలేదు. ఇప్పుడైనా నా బిడ్డ నా మాట వింటాడా? ఇప్పుడైనా నా బిడ్డ నా మాట వింటదా అని ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. ఏ క్షణమైతే మనము మన హృదయంలో మొదటి స్థానము దేవునికి ఇస్తామో మన జీవితము మారిపోతుంది. విలువలేని పాత్రను విలువైన పాత్రగా దేవుడు మారుస్తాడు. దేవుని చేతిలో ఒక మురికి జీవితాన్ని మనము దేవుని దగ్గర తీసుకువెళ్తే ఆయన ఒక పవిత్రమైన మనిషిగా మనకు మార్చాలని ఆశిస్తున్నాడు. ఆయన విలువైన రక్తంతో, పవిత్రమైన రక్తంతో, అమూల్యమైన రక్తంతో కడగాలని ఆయనకు ఆశ ఉంది. కానీ మనమే ఆయన దగ్గర వెళ్ళటం లేదు. మనిషికి ఈ చీకటి లోకమే ఇష్టం ఉంది. ఎందుకంటే ఆయన వెలుతురి లోకంకి ఇష్టపడటలేదు. ఎందుకంటే ఆయన ఈ పాప లోకానికే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ లోకానికే చూస్తున్నాడు. పై లోకానికి చూడట్లేదు. ఎప్పుడైతే మనము ఆయన లోకానికి, ఆయన రాజ్యానికి చూడడం మొదలు పెడతామో దేవుని వాక్యం ద్వారా మనము ఆ రాజ్యాన్ని చూడగలము. అందుకోసము మనం సమయము వ్యర్థం చేసుకోకుండా మనకు జీవితం ఇచ్చిన ఆ దేవుడిని ఎంత త్వరగా తెలుసుకుంటామో, ఎంత త్వరగా ఆయనకు మొరపెడతామో అంత మంచిది. ఎందుకంటే సమయము చాలా దగ్గర వచ్చేస్తున్నది. మనము ముసలి వాళ్ళమైన తర్వాత మనము మరణ పడక మీద ఉన్నప్పుడు మొరపెడితే ఆయన వింటాడు. కానీ ఆయన రాజ్యంలో వెళ్ళినప్పుడు మనకు ఏ బహుమానం దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ బహుమానం మనము సమృద్ధిగా పొందుకోలేము. ఈరోజు ఎందుకు మేము అంత కష్టపడుతున్నాము? ఎందుకు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు, బోధకులు ఆయన రాజ్యం గురించి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే, ఒకవైపు ఆత్మలు కాపాడాలని ఆ బాధ్యత ఉంది. ఇంకొక వైపు ఈ ప్రయాస పడుతున్నాం కదా, మనము కష్టపడుతున్నాం కదా, దేవుడు మనకు ఒక బహుమానం ఉంచి ఉన్నాడు. భలే మంచి సేవకుడా అని దేవుడు అది మాట చెప్పడానికి వాళ్ళు ఆశపడి ఈ ప్రయత్నము చేస్తుంటారన్నమాట. చాలామంది వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తి సంపత్తులు
బంధాలు వదిలి, వాళ్ళ భార్య పిల్లలను వదిలి, వాళ్ళ దేశాలను, వాళ్ళ వాళ్ళ ఊరులను వదిలి, తెలియలేని ప్రజల దగ్గర వెళ్ళి దేవుని గురించి చెప్తుంటారు. ఎందుకు? ఎందుకని వాళ్ళు నిజమైన దేవుడికి తెలుసుకున్నారనమాట. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతమని. అందుకోసము దేవుని బిడ్డలారా, దేవునికి ఎంత త్వరగా మీరు ఆయన దగ్గర వస్తే అంత మనకు, మన కుటుంబానికి మంచిది. మనము ఈ ప్రార్థన ముగిస్తాం. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు, శాంతియు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు హగ్గై 2వ అధ్యాయం 19వ వచనంలో వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శాంతి సమాధానంతో, దేవుని ప్రేమతో, దేవుని శక్తితో ఈ లోకంలో నడవండి. ప్రైజ్ ద లార్డ్.